ఏం నచ్చిందంటే ఏం చెప్తావు, నా సినిమా మొత్తం నచ్చింది. నేను చెప్తున్నా నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ నాకు బ్లాక్ బస్టర్ పక్కా అంతే. అరే డైరెక్టర్ ఎవరో కానీ తెలియదు నాకు, కానీ ఏమన్నా చూపించిండు ఒక్కొక్క సీను ఎలివేషన్. అరే ఆ దేవుని సీన్ అయితే లాస్ట్కి డైరెక్ట్ అరే దేవుళ్ళ నుంచి బుల్లెట్లు పోతుంటే అరే రాకెట్ల లెక్క పోతాయి బుల్లెట్లు, అరే మామూలుగా పోతాయి. ఇలాంటి సీన్ ఏ సినిమాలో చూసుంటాను. అరే డైరెక్ట్ తెలియకుండా వచ్చిన మా ఫ్రెండ్ చూడబోయి రవితేజ సినిమా బాగుందంట అని చెప్తే వచ్చిన సినిమాకి ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి సినిమా చూసినా. అరే ఫస్ట్ అని చెప్పి చూసిన అరే మామూలుగా లేదన్నా, ఏమంటా చూపించిన. అరే డైరెక్టర్ ఎవరో కానీ కనిపిస్తే పాలాభిషేకం చేయాలన్నా అట్లా తీసిన నా సినిమాని. అరే ఒక్కొక్క సీన్ ని చూస్తుంటే కోమా అయిపోవాలి, కొరంటి అయిపోవాలి, సినిమా మామూలుగా చూపించాలి. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి రావాలి అంతే. థ్యాంక్ యూ అన్నా. అరే రేటింగ్ కి 10 కి 20 ఇస్తాను. అలాంటి ఇచ్చిన సినిమా హీరోయిన్ క్యారెక్టర్, అరే హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు కానీ మామూలుగా చూపించలేదన్నా. ఏమన్నా చూపిస్తాడా, ఏమన్నా రొమాంటిక్ గా చూపిస్తాడా, ఏమన్నా సీన్లు చూపిస్తాడు అలా సెకండ్ హాఫ్ లో. అరే సెకండ్ హాఫ్ లో మస్తు చూపిస్తాడు, ఒక సాంగ్ మొత్తం అంతా చూపిస్తాడు కోమా అంతే. ఏ లేదన్నా ఫస్ట్ హాఫ్ లా నీకు కొంచెం స్టోరీ చూపి నీకే సినిమా చూపిస్తాడు. ఒక్కసారి స్టోరీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కోమా ఉంటది అంతే. అరే బాలకొలకి చెప్పు తీసుకొని కొట్టాలన్నా చెప్పడానికి ఏం లేదా. ఎవరన్నారో వాళ్ళని అడగాలన్నా. అన్న సినిమా బాగాలేదని చెప్పిన వేస్ట్ అన్న చెప్తున్నా కదా. రేటింగ్ 10 కి 10 ఇస్తానా, 10 కి 20 ఏమని ఇస్తా. అట్లా బాగుందన్న సినిమా, అంత మంచిగా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ వరకు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. వన్ మ్యాన్ షో రవన్నా. మనం సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా మంది లాగ్ అని చెప్తున్నారు, అదే నమ్మద్దండి. సినిమా మిస్టరీగా ఫోల్డ్ అవ్వకుంటూ బయటికి మనకి వస్తూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. షూ షాట్ నో డౌట్. ఎండ్ క్రెడిట్ సీన్స్ మాత్రం మిస్ కాకుండా చూడండి అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఓకే ఉంది, బాగుంది. సాంగ్స్ 2 ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. బాగుంది బ్రో, సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలి, మా సినిమా కూడా రిలీజ్ అవుతుంది మంత్ ఎండ్లో నమ్మో. దాని గెటప్లోనే మేము వచ్చాము. ఈ సినిమాని ఆదరించాలి, మా సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది, బాగుంది. రవితేజ గారి మూవీ, స్టోరీ అంతా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగున్నది. స్టోరీ పరంగా చూసుకుంటే చాలా డెప్త్ ఉంది స్టోరీలో. సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేసిర్రు, రిచ్ లుక్ ఉంది, చాలా ఖర్చు పెట్టి తీశారు, హాలీవుడ్ లెవెల్లో ఉంది మూవీ అంతా. మా మూవీ వచ్చేవరకు నమో మూవీ. మేము ఈ కాస్ట్యూమ్స్ రావడానికి కారణం మా సినిమా ఈ మధ్యలో టీజర్ లాంచ్ అయింది. టీజర్ చూస్తే తెలుస్తుంది. విశ్వంత్ హీరో, మా టీం. సినిమా బాగుంది, సూపర్ ఉంది. కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్స్ ఉన్నాయి సినిమాలో. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్రో అన్నట్టు మూవీ చూసి వస్తున్నాను బ్రో. డైరెక్టర్ కి అయితే నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా డైరెక్టర్ కి అయితే నేను. ఎందుకంటే చెప్తున్నా కదా, తెలుగు సినిమా, నేను అసలుకి తెలుగు సినిమా ఇది అంటున్నా నేను కాదు. బాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అయితే. నిజంగా చెప్తున్నాను బ్రో. సాయి ఒకటి చెప్తాను, రవితేజ సినిమా పేరు కిక్కు. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్ బ్రో. గన్ను మెయింటైన్ చేయాలంటే లైసెన్స్ ఉంటేనే లీగలు. బ్లాక్ బస్టర్ ఇట్టన్నా ఈగలు ఎగిరింది గాల్లో ఈగలు బ్రో. మీ అందరికి తెలుసు, మీ అందరికి ఇష్టము. అమ్మ సూపర్ గా ఉంది, హీరోయిన్ అనుపమ్మ అంత బాగుంది నిజంగా అయితే. నేనైతే సాయి 6th క్లాస్ దాకా వేసుకున్నాను చెడ్డి. మంచి కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి, సూపర్ ఉంది కామెడీ అయితే. అజయ్ ఘోష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారి మధ్యలో జరిగే సీన్స్ కాంబినేషన్ కానీ కామెడీ అయితే ఫుల్ అంటే ఫుల్ హెల్దీ కామెడీ ఉంది బ్రో. వల్గర్ ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఎవరికైతే వెపన్స్, గన్స్, యాక్షన్స్ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే 100కి 1000% ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. రవితేజ గారు అయితే 1 మ్యాన్ షో. మంచి లుక్స్ సూపర్ గా ఉన్నాయి, షాప్ లో దొరుకుతాయి చిప్స్. కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్ అంత బాగుంది మూవీ అయితే. ఓకే, ఈగల్ మూవీ చూసానండి. ఓకే పర్వాలే, మరి అంత నేను అనుకున్నంత స్థాయిలో ఏం లేదు కానీ, సో ఒక కొన్ని సీన్లు అయితే మాత్రం జేమ్స్ బాండ్ 00 యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా, సో గన్ షాట్లు కానీ గన్ను ఇలా కూడా కాల్చొచ్చా, ఇలా కూడా ఉపయోగించచ్చా అని కొన్ని షాట్లు అయితే బాగున్నాయి. చెప్పుకోవడానికి బీభత్సమైన స్టోరీ అయితే ఏం లేదు కానీ ఇచ్చిన ఎలివేషన్లకి తగ్గింది. సో బీభత్సమైన ఎలివేషన్ షాట్లు ఇచ్చారు. ఆ ఎలివేషన్లకి ఏదో ఉంటదేమో ఇంకా వేరే కొత్త ప్రపంచం చూపిస్తారేమో అనుకున్నాను కానీ, సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఒక 15 minutes ఒక లవ్ స్టోరీ ఉంటుంది వీళ్ళిద్దరికి.
హీరోయిన్ కి రవితేజ గారికి ఒక 15 minutes ఉంటది, ఒక మంచి సాంగ్ ఉంటది. సో అలా సాగుతూ ఉంటది. ఈ గన్ షాట్లలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ గా పోలీసు వాళ్ళు అండ్ రా డిపార్ట్మెంట్ కొంతమంది పోలీసులు కాల్పులు జరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ గా ఉంటాయి సీన్లు. సో ఇందులో ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇల్లంతా కూడా గన్స్ తోటి డిజైన్ చేయడం కానీ, ఒక పెద్ద బొమ్మకి గన్స్ డిజైన్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే కనుక కొన్ని సీన్లు అయితే మాత్రం బాగా కష్టపడ్డారు, కానీ దానికి తగ్గట్టుగా ఒక స్టోరీ దమ్ము ఉంటే బాగుండేది అని అనిపించింది. సో ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక్కసారి పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి ఇంకొంచెం మంచి స్టోరీ ఇంకా వచ్చే రాబోయే స్టోరీలో అయితే మాత్రం ఇంకా ది బెస్ట్ ఇస్తే బాగుండని అనిపించింది అనమాట. సో పర్వాలేదు అనిపించింది అంతే. ఓకే, థ్యాంక్ యూ. సినిమా బాగానే ఉందన్న, ఎక్సలెంట్, బాగా ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా చాలా బాగుంది. సినిమాలో చాలా డైరెక్టర్ అనేవాడు రైటర్ ని కలిగి ఉండాలి లక్షణం. ఈ కార్తికేయ గారు అయితే మాత్రం 100% మంచి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డైలాగులు అయితే సూపర్ గా ఇచ్చారు. ఈ డైలాగ్స్ త్రివిక్రమ్ గారు ఏమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. ఇన్ని డైలాగులు త్రివిక్రమ్ గారి సినిమాలో లేనందుకు అది ఆయన కంపల్సరీగా త్రివిక్రమ్ గారు అయితే ఈ సినిమా చూడాలి. ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. అన్న కేజీఎఫ్ అన్నారు చాలా మంచి సినిమా అన్నది, ప్రశాంత్ నీల్ సలార్ ని కలపకండి అన్న. సలార్ లో ఏముంటది అన్న, సలార్ గురించి మాట్లాడకండి అన్న దయచేసి. ఆ సినిమా చూసి మెంటల్ ఎక్కిపోయింది. ఈ సినిమా కేజీఎఫ్ ని మించి ఉన్నది అన్న. ఈ సినిమా అయితే కేజీఎఫ్ ని మించి ఉందన్న కంప్లీట్. దయచేసి సలార్ తో పోల్చకండి అన్న. ఆ సినిమా సలార్ కి అర్థం కాదు, ప్రతిదీ పార్ట్ 2 లో చూసుకోమంటారు. ఈ సినిమా అలాగా ఇందులో కూడా పార్ట్ 2 ఉన్నా కూడా ఇక్కడికి ఈ సినిమా కంప్లీట్ చేసి పార్ట్ 2 చూపించారు. పార్ట్ 2 ఇది 100% ఇంత బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పార్ట్ 2 చూడకుండా ఎందుకుంటారన్న? సినిమా హిట్ కాని సినిమాకే పార్ట్ 2 వస్తుంది, ఇంత హిట్ సినిమాకు పార్ట్ 2 ఎందుకు ఉండదన్న? పార్ట్ 2 ఉన్నది, పార్ట్ 2 100% చూడొచ్చు. రవితేజ గారిదే నచ్చిందన్న. ఆయన డైలాగులు నరేషన్ చాలా బాగుందన్న. అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత డైలాగులు ఎప్పటి నుండి రాసుకొచ్చారండి సార్, చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇన్ని డైలాగులు ఎట్లా రాశారు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు కానీ డైలాగులు అయితే సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఆయన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా అన్న. ఒక కేజీఎఫ్ ఒక సల్లారు డిఫరెంట్ జోన్, కానీ ఈ సినిమా అయితే అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. అసలు ఇలాంటి సినిమా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఎందుకంటే చెప్తాలే అలా ఇలాంటి సినిమా ఎక్కడ రాలేదని చెప్తా. రవితేజ కెరియర్ లోనే ఇది బెస్ట్ ఆఫ్ చెప్తాను. అయితే అన్న సినిమా అయితే ఎక్కడ తగ్గిన డైరెక్టర్ అయితే డైరెక్టర్ దండం పెట్టాలన్న. అసలు కొత్త డైరెక్టర్ ఇంత బాగా తీసాడంటే అసలు నాకు నమ్మకం లేదా. కానీ ఫస్ట్ హాఫ్ చూస్తే స్లోగా ఉంది ఏది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ వచ్చే కొందరికి ఇంకా ఉంటుంది మామ. అసలు ఇంకా బ్లాక్ బస్టర్ ఒక సీన్ ఒక లెవెల్ అని చెప్తా. హాలీవుడ్ రేంజ్ లో సీన్స్ ఉన్నాయంటే రవితేజ సినిమాలో ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా బాగా ఇష్టమైందన్న. అంటే ఈ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా అసలు బీభత్సమని చెప్తా. ఇలా రొమాన్స్ కూడా ఉంది, లవ్ ఉంది. అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అన్న, ఫ్యామిలీతో అసలు సినిమా చూడాలంటే ఇదే అని చెప్తా. సంక్రాంతికి వచ్చింటే ఇంకా బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నాను. అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు ఇంకా ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇంకా డబ్బులే అని చెప్తాను. అయితే థ్యాంక్ యూ. 5కి 4 రేటింగ్ ఇస్తాను. అయితే ల్యాగ్ లేదు, సినిమా చాలా బాగుందన్న. ల్యాగ్ అనేది ప్రశస్తి లేదు, ఎందుకంటే ఆ సినిమా అట్లే ఉంటుంది. ఎందుకంటే చాలా చెప్పి చూపించారు సినిమాని మాకు చాలా బాగుందన్న. పార్ట్ 2 ఉంది తెలియని చెప్పలేదు, పార్ట్ 2 అయితే ఉంది అని చెప్తున్నారు. అది డైలాగ్స్ కానీ ఆ సాంగ్స్ కానీ 2 సాంగ్స్ అసలు ఇంకా సినిమాకి మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్. ఆ సాంగ్స్ అయితే అసలు ఇంకా మామూలుగా లేవు. సినిమా అయితే చాలా బాగుందన్న. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. 5కి 4 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూసానన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ 1 అవర్ సినిమా అంతా చాలా ఎనర్జీగా, చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. తర్వాత ఫస్ట్ హాఫ్ లో మన అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కామెడీ అనేది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్ మాత్రం సూపర్ అసలు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో మొత్తంకి ఒక హౌస్ లోనే దాని ఏమంటారు గన్స్ అరెస్ట్ చేసినట్లుగా బీభత్సమైన కేజీఎఫ్ సలార్ లో పెట్టినట్టుగా చాలా బాగుంది అన్న అసలు. ఇంకోటి ఏంటంటే ఇది క్లైమాక్స్ లో ఫైట్ ఉందన్న, ఒకటి ఒక అమ్మవారి ఫైట్ చాలా బాగుంది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నేను చూసిన చాలా మూవీస్ కి రవితేజ మూవీస్ లో ఒక కామెడీ పరంగా పక్కన పెడితే యాక్షన్ ఫిల్మ్ లో ఎంటైర్ మూవీస్ లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. చాలా బాగుంది. ఈ సినిమాకి నేను 3.5 ఇస్తా 5కి. ఓకే, చాలా బాగుంది అన్న మూవీ. సలార్ లాగా అంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ యాక్షన్ అన్న. పిచ్చ బీభత్సమైన యాక్షన్ మూవీ ఇది.
చాలా ఫైట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ఫైట్స్ అక్కడ గన్ సీన్స్ టోటల్ గా మూవీ మొత్తం అంతా గన్ గురించి ఉంది కదా, గన్స్ గురించి. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట, ఎక్స్పెక్ట్ చేయలేం మనం. రవితేజ డిఫరెంట్ అంటే ఆయన ఎప్పుడు డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మాత్రం యాక్షన్ మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్ గా చూపించమంటే ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినాడు. ఏమని, మన అమెరికాలో ఇటల్లో గన్స్ యూజ్ చేయడం చాలా వరకు లాస్ అవ్వడము, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉంది కదా. దాని గురించి ఏంటంటే మన ఇండియాలో అలాంటివి రాకుండా అతను ఒక మంచి మెసేజ్ చేసినాడు. చిన్నపిల్లలు గన్స్ వరకు ఒక దానికి వెళ్లకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. చాలా బాగుంది.